పరిస్థితులు చక్కబడ్డాకే మేమిద్దరం కలిసి ఉంటాం. ముందు మిమ్మల్ని కలుపుతాం, ఆ తర్వాతే మేము కలిసి ఉంటాం. మీ ఇద్దరి ఆలోచన వింటుంటే గతం చేసిన గాయానికి మందు మీరే అనిపిస్తోంది. ఇన్నేళ్ల నా కన్నీటికి కడుపు కోతకి ముగింపు మీరే అనిపిస్తోంది. మమ్మల్ని ఆశీర్వదించండి. కార్న్ఫ్లోర్ అనేది ఉడికించి అప్లై చేసేసరికి ఆయిల్ ఏదైతే ఆ నాళాల్లో ఎక్కువ ఎక్స్ట్రా పేరుకుని ఇన్ఫ్లమేషన్ వచ్చి కానీ అక్కడ ఎక్కువ సిక్రిట్ అవుతున్నదో దాన్ని బయటికి లాగేసి కదా నార్మల్ కండిషన్ వచ్చేది చేయడానికి కార్న్ఫ్లోర్ అక్కడ ఉపయోగపడుతుంది. దీంతో పాటు కాఫీ పొడి ఇక్కడ స్క్రబ్బింగ్ లాగా డెడ్ సెల్ లేయర్ని బాగా రిమూవ్ చేయడానికి, స్కిన్ కండిషన్కి లోపల లేయర్స్ బయటికి హెల్దీగా రావడం కోసం అది ఉపయోగపడుతుంది. మనం పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనికొస్తుంది. ఇందులో ఉపయోగించే ఆయిల్ కానీ ఇందులో వేసే ఒరిజినల్ కొబ్బరి నూనె వల్ల స్కిన్ సాఫ్టనింగ్కి, మాయిశ్చరైజింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం వాడిన పాల వల్ల స్మూత్గా స్కిన్ రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లాంటి దాన్ని వారానికి 2-3 సార్లు ఉపయోగించుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, ఆయిల్ స్కిన్ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు ఇంట్లో ఉండే వాటితో ఈ సులువైన చిట్కాని చెప్పారు. కాబట్టి ఇక ప్యాక్ కోసం, ఎందుకంటే ఆయిలీ స్కిన్ లో మన ఆయిల్ ని తొలగించాలి, స్కిన్ గ్లోని పెంచాలి. దీని కొరకు ఇప్పుడు వరకు పెట్టిన కాఫీలో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పొడి, ఈ 3 కలపాలన్నమాట. కాఫీకి అన్ని మరిగించాలి. మరిగించేసరికి ఏమవుతుంది, మరి కార్న్ఫ్లోర్ ఉడికేసరికి గట్టిగా పేస్ట్ అయిపోతుంది. బాగా ముద్దలాగా పేస్ట్ లాగా అయిన తర్వాత దాని పొయ్యి మీద నుంచి దింపేసి కొంచెం గోరువెచ్చగా చల్లారాక ముఖానికి జిడ్డు బాగా పట్టి ఇబ్బందిగా ఉండే భాగాలలో ఎక్కడైనా జిడ్డు తగ్గాలి, ఆయిలీ స్కిన్ తగ్గాలంటే అది అప్లై చేసేసుకోవడం గట్టిగా. అట్లా వేసేసి ఒక 20 నిమిషాలు, ½ గంట సమయం అట్లా ఉంచేసి శుభ్రంగా కడిగేసుకుంటే ఆయిలీ స్కిన్ తగ్గుతుంది, స్కిన్ కండిషన్ మారుతుంది అన్నమాట. ఫారిన్ లో చదువుకుని వచ్చాడు కదా అందుకే కాదు. తమ ఆకారం చూసి అప్పుడప్పుడు నేనే భయపడుతుంటాను కదా. వాడు చిన్నపిల్లడు, పాపం భయపడి ఉంటాడు. అంటే నేను అంత దరిద్రంగా ఉంటానా? మనుషులు చూస్తేనే భయపడేలా ఉంటానా? పిల్లలు చూస్తే భయపడేటట్టే ఉంటావుగా. ఏమన్నారు? నేనేదో సరదాగా అన్నానే. అలా చేస్తే జీవితాంతం అందరూ నన్ను అసహ్యించుకుంటారని తెలుసు, ద్వేషిస్తారని తెలుసు. అయినా తాళిని కట్టించుకున్నాను. ఫలితంగా తన మనవరాలి కంటే ప్రాణంగా చూసుకున్న పెద్దమ్మగారు నన్ను చేకొట్టారు. మంచి స్నేహితుడిగా అన్నింట్లో నా వెంటున్న వకీల్ సాబ్ ద్రోహి అని అసహ్యించుకున్నారు. అయినా నాకేం బాధ లేదు. ఒక ప్రాణాన్ని కాపాడాను అని గర్వంగా ఉన్నాను. ఒక కుటుంబాన్ని క్షోభకి, మనోవేదనకి గురి కాకుండా కాపాడగలిగాను అని సంతోషంగా ఉన్నాను. ఏరా బట్టే బాస్, మా ఇంట్లో కరెంటు నువ్వు తీయించావా? మా ఇంటికి నీళ్లు రాకుండా నువ్వు చేస్తావురా? ఏటి మాట్లాడుతున్నావు? నేను మీ ఇంట్లో కరెంటు తీయించడం ఏంటి? మీరిద్దరు మాట్లాడుకోవడం మొత్తం నేను విన్నాను. ఏరా పనికి మాలిన ఎద్దవా, ఆడిచ్చే ముష్టి డబ్బులకి కక్కుర్తి పడి రాత్రంతా నా ఇంట్లో కరెంటు లేకుండా చేస్తావురా? నిన్ను అస్సలు కంపెనీ బైలాస్ ప్రకారం మీ కొడుకు మాత్రమే కంపెనీ సీఈఓగా ఉండాలి కదా బాబాయ్. ఇలాంటి చిక్కొచ్చి పడిందేంటి ఇప్పుడు? ఎలా?
నా దగ్గర ఒక ఐడియా ఉంది బాబాయ్. ఏంటమ్మా అది? ఈ కంపెనీకి సీఈఓగా కేదార్ని చేస్తే నువ్వు సడన్ గా దూరం అయితే అప్పుడు నా పరిస్థితి ఏంటి బావా? నా బంగారాన్ని నా చేతులతో అలెక్కి చేతిలో పెట్టాల్సిన పరిస్థితి వస్తే నేనేమైపోవాలి? అవని, అలా ఏడవద్దు అవని, ఏడవద్దు. చెల్లెళ్ళు ప్రతి సంవత్సరం ఈ చేతికి రాఖీ కడతారు. ఈ చేతికి చితికర్ర రాకూడదు. నేను బ్రతికున్నంత వరకు ఇదే మాట మీద ఉండాలి. మీ నలుగురిలో ఏ ఒక్క ప్రాణం పోయినా మిగతా ముగ్గురు నాకు తలకొరివి పెడతారు. అన్నయ్య, నా కుటుంబం నాకు దూరం అయిపోయింది. నా కన్న కొడుకే నన్ను శత్రువులా చూస్తున్నాడు. నువ్వు లేవు, నేనున్నా కూడా లేనట్టేనమ్మా. నిన్ను, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని లేకుండా చేసిన పాపం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉందమ్మా. నువ్వు లేని ఆ ఇల్లు శూన్యమమ్మా, శూన్యం. నన్ను క్షమించమ్మా, క్షమించు. అక్క మీతో కాంటాక్ట్ లో ఉంటే ఒక్కసారి నేను అక్కని కలవాలనుకుంటున్నానని చెప్తారా? అంటే అందరూ నా మాటలు విని ఆనందిస్తుంటే అక్క మాత్రమే నా మౌనంలో నా బాధని అర్థం చేసుకుంది. నాన్న తర్వాత నా మనసుకి అంత దగ్గరైంది అక్కే. అందుకే ఒకసారి అక్కని కళ్ళారా చూసుకొని మనసారా మాట్లాడాలనుంది. ఆవిడ నువ్వు కలవలేనంత దూరం వెళ్ళిపోయింది కదమ్మా. నా కూతురు తప్పు చేస్తుందా అని ఆలోచించాల్సిన మీరే తప్పు చేసింది అని పదే పదే అంటున్నారు. మన కూతురు గురించి మనకు తెలియనట్టు ఏంటండి ఇది? నీకు నాకు తెలిసిన రామలక్ష్మి వేరు జానకి. ఈ రామలక్ష్మి వేరు. మాట్లాడడమే తెలియని రామలక్ష్మి ఎక్కడ? అలవోకగా అబద్ధాలు చెప్పేసిన ఈ రామలక్ష్మి ఎక్కడ? వీళ్ళకి ఎందుకు అలా అనిపించింది? నిజంగానే నేను అంత చనువిచ్చేసానా? నిజమే,
ఎక్కడో కాస్త చనువిచ్చేశాను. నో 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 గౌరీ, నువ్వు ఎప్పట్లాగే స్ట్రిక్ట్గా ఉండాలి. ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. రేపటి నుంచి పాత గయ్యాలి గౌరీని చూపిస్తాను. అప్పు, బాబుని టీ అమ్మా ఇవ్వు. మళ్ళీ ట్రై చేసావు అక్షర, నిరుత్సాహమే మిగిలింది. ఎప్పుడుంటుంది చూడు డంకి. ఎవరు మిమ్మల్ని చంపమని చెప్పారు? చెప్పండి. ఎవరు చెప్పలేదు. మా పెద్దమ్మ దగ్గర ఈ ఎదవ అప్పు చేశాడు. ఎప్పుడు తీరుస్తావంటే నేను అప్పు తీర్చను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. అందుకే సావు భయాన్ని చూపించి వాడి దగ్గర డబ్బులు వసూలు చేసుకుందామని వచ్చాను, చంపడానికి కాదు. అక్క, అప్పుతో చెప్తున్నారక్క. నేను కోర్టులో సాక్ష్యం చెప్తానని మీ అత్తలే నన్ను చంపించమని చెప్పారంట. మా అందరికి కానుకలిచ్చారు, మరి మా పిన్నికి ఏం తెచ్చారు? రేవతి నా బంగారం, అందుకే తనకి బంగారు నెక్లెస్ తెచ్చాను. తీసుకో రేవతి. అలా ఎలా తీసుకుంటుంది కిరణ్ గారు? మీరే ఆ నెక్లెస్ ని మా పిన్ని మెడలో అలంకరించండి. ఈ మంటలు దాటుకుని నీ దగ్గరకు వస్తానమ్మా. నువ్వే చూసుకోవాలి తల్లి. కృష్ణ, అమ్మ కృష్ణ, బెదిరిస్తే బెదిరిపోనక్క. నేను డిసైడ్ అయ్యి వచ్చాను. నేను భయపెట్టడం లేదు. నువ్వు కాలు ముందుకు పెడితే నాగయ్య కాటేస్తాడు అని చెప్తున్నా. మిత్రగారు ఇక్కడున్నారేంటి? అర్జున్ గారు కూడా ఇక్కడికి వచ్చారేంటి? అసలు వీళ్ళంతా ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అర్జున్ గారు జేఎంఆర్ గారిని కలవాలన్నారు. అంటే జేఎంఆర్ గారి ఇల్లు ఇదేనా?
ఇది జేఎంఆర్ గారి ఇల్లా? అవునమ్మా. ఓ, అయితే మీరు జేఎంఆర్ గారి దగ్గర పనిచేస్తున్నారా? లేకపోతే మీరు కూడా అందరిలాగే జేఎంఆర్ గారిని కలవడానికి వచ్చారా? ఓ 2 నిమిషాలు ఆగమ్మా, నీకే తెలుస్తుంది. పద.